ఈ హౌస్‌లో గొడవ అయితే ఎందుకైతుందో తెలియదు. చాలా మందికైతే గొడవలైతున్నాయి. సో, వాటికి ఎగ్జాక్ట్ రీజన్స్ అయితే మనకు తెలియకపోయినప్పటికి కూడా సో, ఎవరికైతే పడట్లేదు. ఎస్పెషల్లీ దివ్య అండ్ తనుజ వీళ్ళ మధ్య గొడవ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది గానీ, దానికి ఒక ఎండ్ అనేది ఎక్కడైతే లేదన్నట్టు నాకైతే అనిపిస్తున్నాయి. సో, లాస్ట్ వీక్ చాలా గొడవ పడ్డారు. ఈవెన్ ఆ ఫ్రైడే ఎపిసోడ్ చూసినప్పుడు కూడా చాలా పెద్ద గొడవ అది. ఆల్మోస్ట్ కొట్టుకునే సిచ్యువేషన్లో ఉండే గొడవ అది. సో నెక్స్ట్ ఇంకా సాటర్డే సండే కొంచెం పాస్ ఇచ్చినట్టు చూపించుండే. బట్ మళ్ళీ ఈ మండే నుంచి మళ్ళీ గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళ మధ్యలో గొడవకు రీజన్ అనేది ఇంకా అదేనా, లేకపోతే మళ్ళీ కొత్తగా ఏమన్నా ఈ సాల్ట్ పెప్పర్ అంటారు కదా కామన్గా, సో అలాంటిది ఏమైనా ఐడియాస్లు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. కాకపోతే సో వాళ్ళ మధ్యలో గొడవ దానికైతే కంటిన్యూటీ అయితే నడుస్తుంది. సో మనకు మరో సీజనా లేకుంటే అంటారు కదా సీజన్ 1 సీజన్ 2 అన్నట్టు, సో ఇది కూడా నెక్స్ట్ సీజన్ లెక్క మనకు అనిపిస్తుంది వీళ్ళ మధ్య గొడవకు. సో కంటిన్యూటీ రీజన్స్ అయితే తెలియదు. సో ఎపిసోడ్ చూస్తే తెలియదు. ఎపిసోడ్ చూస్తే కానీ మనకి ఎగ్జాక్ట్గా ఏంటో తెలియదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఓన్లీ వీళ్ళిద్దరి మధ్యలో కాదు గొడవలు, సో మిగతా హౌస్ మేట్స్ మధ్యలో కూడా గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయంట. సో వాటన్నిటికీ అసలు ఏంది లొల్లి, సో ఎందుకు వీళ్ళు ఇంతలా గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి మనము సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మనం వాటి గురించి ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకుందాం. సో ఒక మాట చెప్పాలంటే హౌస్ మొత్తం దద్దరిల్లిపోతుందట వీళ్ళ మధ్యలో, అంతలా వీళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారట. సో ఎగ్జాక్ట్గా రీజన్ అయితే తెలియదు. సో చూద్దాము. సో అలానే ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది కదా. సో ఆ ప్రోమో ప్రకారము ఎవరు నామినేషన్లు ఉన్నదని మనం మాట్లాడుకుందాం. సో దీనికన్నా ముందు సో నామినేషన్ ప్రాసెస్ ఈసారి ఏ విధంగా ఉందంటే 2 ప్రాసెస్ అనమాట, అంటే 2 స్టెప్స్లలో జరుగుద్ది అనమాట ఈసారి నామినేషన్ ప్రాసెస్ అనేది. సో మనకు చూపించింది మేబీ ఇది ఫస్ట్ స్టెప్పే కావచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటిదో మనకి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కాకపోతే ఇంకో ప్రోమో రిలీజ్ తర్వాతకి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తారు అనుకుంటా. సో ఈసారి ఏంటిదంటే ప్రైవేట్ నామినేషన్. సో ప్రైవేట్ నామినేషన్ అంటే ఏంటిదంటే మీరు ఎవరి గురించి అనుకుంటున్నారో కామన్గా ఓటింగ్ అనమాట. సో బ్యాలెట్ బాక్స్ ఉంటుంది కదా, సో మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి రీజన్స్ చెప్పేసి వాళ్ళ పేరు ఒక పేపర్ పైన రాసి బాక్స్ వేయాలి. సో బ్యాలెట్ ఓన్లీ ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందో సో లైక్ అలానే అనమాట. సో అందులో ఫస్ట్ అయితే మనకు అకార్డింగ్ టు ప్రోమో చూపించింది ఏంటంటే సో ఇమ్మాన్యుయల్ వచ్చేసిండు. సో ఇమ్మాన్యుయల్ వచ్చేసి డీమోని నామినేట్ చేసిండు. సో డీమోని నామినేట్ చేయడం గల రీజన్స్ ఏంటంటే ఇక్కడ మనం కొంచెం క్లారిటీగా మాట్లాడుకోవాలి, ఎస్పెషల్లీ డీమోన్ గురించి. సో మనం మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఏంటంటే ఎవరైనా నామినేటేషన్లు ఎందుకు నామినేటేషన్లో మనం మాట్లాడుకుందాం. తర్వాతకి కొంచెం ఇంకా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ కొంచెం బ్రీఫ్గా వెళ్దాం అనమాట. సో డీమోన్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ వచ్చేసి డీమోని నామినేట్ చేసిండు. ఎందుకంటే సో కంటెండర్ అంటాడు. ఆ కంటెండర్ అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో అనవసరంగా గివప్ ఇచ్చిండు వేరే వాళ్ళ కోసము. సో అది నాకు అనిపించింది అని చెప్పేసి తను నామినేట్ చేసిండు. సో నాకు అనిపించుండే కరెక్టే కదా, మరి డిమోన్ చేసిన పని కదే. సో ప్రతిసారి నాకు కంటెండర్కి ఒక అవకాశం ఇవ్వండి, ప్రతిసారి నన్ను తొక్కేస్తున్నారు అంటుండు. సో మిగతా వాళ్ళందరూ తొక్కేది కదా రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ప్రతిసారి నాకు కూడా అనిపించింది అనమాట, డీమన్కు అవకాశం ఇస్తే బాగుండని చెప్పేసి. సో అవకాశం వచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకుంటే బాగుండేది. దాన్ని వేరే వాళ్ళ కోసము సాక్రిఫై అనొచ్చు, లేకుంటే గివ్ అప్ అనొచ్చు. సో ఏదైతే ఇక్కడ ఇమ్మాన్యుయల్ చెప్పిండో, లైక్ ఇమ్మాన్యుయల్ చెప్పినట్టే నాకు కూడా అదే అనిపించిండే, అరే ఏంద్రా భయ్ ఇంతవరకు అవకాశం రాలేదని చెప్పేసి ఇలా గట్టిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి అవకాశం వచ్చిన తర్వాతకి సింపుల్గా గివ్ అప్ ఇవ్వడం ఏంది. సో మేబీ అక్కడ ఫైట్ అని చేయాలి కదా, కొద్దిసేపు ఒక డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఆ డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉండే. కాకపోతే మధ్యాహ్నం ఉట్టిన జస్ట్ సింపుల్గా టేక్ ఇట్ ఈజీ లెక్క ఇచ్చేసిన అనమాట. సో అదే ఇమ్మాన్యుయల్ చెప్తుండే ఇమాన్ గురించి. సో నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టిని నామినేట్ చేసిండు. ఎందుకంటే ఇక్కడ గివప్ ఇచ్చేటోళ్ళ కోసము అక్కడ ఆల్రెడీ గివప్ ఇచ్చే పర్సన్స్ గురించి పక్కన పెట్టేసి సో నేను ఆడతా, నేను ఉంటా రేస్లో ఇట్లా నేను మాట్లాడుతుండే. అంటే ఇక్కడ మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ సో ఈ నలుగురు ఉన్నారు కదా రెడ్ టీంలో, సో క్యాప్టెన్సీ టాస్క్లో. సో రెడ్ టీంలో ఉన్నప్పుడు సో కామన్గా సుమన్ శెట్టి ఏమో అక్కడ డీమోన్ సపోర్ట్ చేసిండు. సో అక్కడ కళ్యాణ్ ముందే వెళ్ళింది అనమాట. సో ఇక్కడ వర్షన్ అదే అనమాట మెయిన్ పాయింట్. గివప్ ఇద్దాం అనుకున్నోడికి సపోర్ట్ చేసుకుంటా బ్లైండ్గా వన్ మాట వింటుండే, నేనేమో పోటీ పడతా, నేను టాస్క్లో ఉండాలి, నేను ఆడాలి, రేస్లో ఉండాలని నేను ఆలోచించే విధానం నాది. సో వాడు గివప్ ఇచ్చేటోడి కోసము ఆయనే వానికి సపోర్ట్ చేసిండు. అదైతే నాకు నచ్చలేదు. సో ఒక్కోసారి ఏ విధంగా ఆలోచిస్తుందో ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది కరెక్ట్గా అనిపించట్లేదు. సో పోటీ పడటం కోసమే కదా సపోర్ట్ చేయాల్సింది, మధ్యలో గివప్ ఇచ్చేటోడి కోసం ఎందుకు సపోర్ట్ తీసుకోవడము, వానికి స్టాండ్కి ఎందుకు నిలబడ్డం అన్నట్టు కళ్యాణ్ పడాల సుమన్ శెట్టి గురించి మాట్లాడుండే. సో నెక్స్ట్ భరణి గారు వచ్చేసి తనుజని అయితే నామినేట్ చేసిండు. సో దీనికల్లా రీజన్స్ చాలా స్ట్రాంగ్ రీజన్ ఇది కూడా. ఎందుకంటే సో రిలేషన్షిప్స్ అని చెప్పేసి మనోడి మీద పెద్ద బరువు పెట్టేసిళ్ళు, బయటకు పంపించిళ్ళు. సో మళ్ళీ హౌస్లోకి వచ్చిన తర్వాతకి మాక్సిమము ఏదైతే మార్క్ ఉంటుందో సో ఆ షార్ట్ నుంచి మనోడు బయటకు వచ్చే ప్రయత్నం చేసిండు ప్రతిసారి కూడా. కాకపోతే ఎక్కడికి పోయినా కూడా నిన్ను వీడను నీడను నేనే అన్నట్టు సో మనోడు ఎంత దూరం పోయినా కూడా తన వెనుకనే వీళ్ళు గొడవలు పడుతున్నారు. ఆ గొడవలో మనోడిని సంబంధం లేకుండా కూడా ఆయన పేరు తీసుకొచ్చేసి ఆయనను ఆ ఇష్యూలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ తనుజని నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే సో ఏదైతే ఫ్రైడే నాడే వీళ్ళ మధ్యలో ఫైట్ జరిగిందో ఆ ఫైట్లో తనుజ దివ్య గురించి మాట్లాడుతూ అంటది కదా,
సో నువ్వంటే ఇష్టం లేని పర్సన్ అంటే నీకు అసలు నీ గురించి పట్టించుకోవట్లేడు. అయినా కూడా నువ్వు తన దగ్గరికెళ్ళి తిరుగుతున్నావు అన్నట్టు చెప్పుద్దనమాట తనుజ దివ్య పైన. సో దివ్య గురించి మాట్లాడుతుంటే. సో ఆ టాపిక్‌లో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పడడము వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి వాళ్ళ రీజన్స్ ఉండేవి. బట్ నాకు సంబంధం లేని నన్ను కూడా వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ చేయడం అయితే నాకు నచ్చట్లేదు. ఇద్దరు బాగానే గొడవ పడ్డారు. కాకపోతే ఇక్కడ తనుజ నా పేరు తీయడం నాకు నచ్చదన్నట్టు భరణి గారు తనుజని పేరు చెప్పిండు. కరెక్ట్ స్టాండ్ అక్కడ మంచి పనే. ఎందుకంటే తనకు సంబంధం లేదు. సో సంబంధం లేని టాపిక్‌లో తన పేరు లాగడం అనేది కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ పాయింట్. నెక్స్ట్ డీమన్ గురించి. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇమ్మనేల్ ఏదైతే పాయింట్‌తో డీమన్ నామినేట్ చేసిండో ఇక్కడ మనోడు మాట్లాడతాడనమాట. డీమన్ ఏమంటాడంటే కళ్యాణ్‌ని నామినేట్ చేస్తాడు. సో రీజన్ ఏందంటే 7 వీక్స్ నుంచి నేను కంటెండర్ కోసం నేను చాలా పోరాట పడుతున్నానా? లేకుంటే పోరాటం చేస్తున్నానా? లేకుంటే ఫైట్ చేస్తున్నానా? లేకుంటే అందరిని బ్రతిమలాడుతున్నానా? సో వాళ్ళకి వాళ్ళ రీజన్స్ ఉన్నాయి. ఎందుకు మనోడు కంటెండర్‌గా ఉండొద్దని చెప్పేసి. ఎందుకంటే మెజారిటీ ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా డీమన్ గురించి వచ్చే ఆలోచన ఫస్ట్ ఏందంటే ఏదైనా ఫిజికల్ టాస్క్ ఏదైనా ఉన్నా గాని డెఫినిట్‌గా మనోడు ఖచ్చితంగా సో చాలా మందిని నెట్టేసుకొని మరి ఆ టాస్క్‌లో గెలుస్తాడు. సో అందుకనే ఆయనను ఉండొద్దని చెప్పేసి వాళ్ళు చెప్తారు. వాళ్ళ లెక్కలు వాళ్ళకి. ఎందుకంటే ఏ టాస్క్‌లో కూడా మనం ముందు గెలవాలి. తర్వాతకి వేరేటోడు గెలవాలని ఆలోచన ఉంటది. లైక్ వాళ్ళు ఏ విధంగా ఆలోచించిల్లో వాళ్ళ ఆలోచన ప్రకారం డీమన్ వద్దనుకున్నారు. సో నీకు రాక అవకాశం వచ్చినప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు అనేది కూడా మ్యాటర్స్. ఇక్కడ డీమన్ చెప్తాడు కళ్యాణ్ గురించి. 7 వీక్స్ నుంచి నేను ప్రాధేయపడుతున్నా, ఫైట్ చేస్తుండే కంటెండర్ కోసము. అలాంటిది నేను ఎంతలా చెప్పినా కూడా సో కళ్యాణ్ గాడు ఖచ్చితంగా నా పేరు కావాలని చెప్పి నన్ను ఆ టాస్క్ రేస్ నుంచి తీసేద్దామని ట్రై చేసిండు. నా పేరు చెప్పిండని చెప్పేసి. సో ఎక్కడంటే మీకు ఒక క్లారిటీ కూడా ఇస్తా. సో ఏదైతే కెప్టెన్సీ రేస్ ఉన్నప్పుడు ఏ, బి టీమ్ తర్వాతకి ఒక పర్సన్ ఎక్స్ట్రా మిగులుతారు. సో ఆ పర్సన్‌ని మీరు సెలెక్ట్ చేసేసి ఆ క్యాప్టెన్సీ టాస్క్ నుంచి ఆ రేస్ నుంచి మనల్ని బయటికి పంపాలని చెప్పేసి చెప్తారనమాట. ఒక పర్సన్ సెలెక్ట్ చేసి. సో ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరి గురించి ఎస్పెషల్లీ తనుజ అండ్ దివ్య మధ్య జరిగిన డిస్కషన్‌కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజనే అదనమాట. సో ఆ టాస్క్‌లోనే వాళ్ళ గొడవ జరుగుద్ది. సేమ్ ఎవరికున్న ఒపీనియన్స్ వాళ్ళు చెప్పేటప్పుడు కళ్యాణ్ ఏమో ఇక్కడ డీమన్ పేరు చెప్తారనమాట. సో నాకు వాడు స్ట్రాంగెస్ట్ కంటెండర్ అయితే నాకు ఇబ్బంది అయితది రేపటి రోజు. సో నేను కెప్టెన్‌గా నేను ఉండకపోవచ్చు మేబీ అవకాశం ఉంటే అన్నట్టు అక్కడ కళ్యాణ్ ఏమో డీమన్ పేరు చెప్తాడు. ఎందుకు చెప్తాడు? వాడు రేస్‌లో ఉండొద్దని చెప్పేసి. ఇక్కడ డీమన్ కోరుకునేది ఏంటిది? నేను కంటెండర్ కావాలి. నేను కూడా ఏదో ప్రూవ్ చేసుకోవాలి 7 వీక్స్ నుంచి అని చెప్పేసి తన ఆలోచన. మరి ఇక్కడ తను కంటెండర్ అయిన తర్వాతకి ఏమన్నా ప్రూవ్ చేసుకున్నాడా అంటే ఏం ప్రూవ్ చేసుకోలేదు. జస్ట్ గివ్ అప్ ఇచ్చేసిండు రీతు కోసం. సో అందుకనే అక్కడ డీమన్‌ని ఇక్కడ ఇమ్మనేల్ ఎందుకు నామినేట్ చేసిండో మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ డీమన్ కళ్యాణ్‌ని నామినేట్ చేయాలని చేసిన రీజన్ అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే నీకు కంటెండర్ ఇచ్చినా కూడా నువ్వు అక్కడ పెద్దగా పొడిచింది ఏం లేదు కదా! ఉట్టినే గివ్ అప్ ఇచ్చేసినావు. మళ్ళీ ఆ పాయింట్ మీద ఇక్కడ కళ్యాణ్‌ని నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు మెయిన్‌గా. సో ఇంకోటేందంటే దివ్య గారు వచ్చేసి భరణిని నామినేట్ చేసింది. ఎందుకంటే సో నాకు నా వైఫ్ ఏమన్నా ఒక్కోసారి స్టాండ్ తీసుకొని నా వైపు నిల్చోవాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు సో ఎందుకో భరణి గారు ఆలోచిస్తున్నారు. స్టాండ్ కరెక్ట్‌గా తీసుకోవట్లేరు అని చెప్పేసి అంటుంది. ఓకే. ప్రతిసారి స్టాండ్ అంటే వచ్చిన సారి ప్రతి నుంచి కూడా స్టాండ్ తీసుకొని మనోడి పైన లేనిపోని బర్డెన్స్ పెట్టేసి మనోడిని ఆగం చేసిల్లు. ఆయన ఆట మొత్తం ఆగమైపోయింది. ఏ స్టాండ్ తీసుకుందామన్నా కూడా తీసుకుంటే ఇది ఎట్లా ఏ విధంగా బయట పోర్ట్రే అయ్యిద్దో అనే డైలమాలో కూడా మనోడు ఉన్నాడు భరణి గారు. సో అలాంటి ఆయన దగ్గర నుంచి మళ్ళీ స్టాండ్ అని ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది ఇంకా మన అత్యాశ అయిద్దని నాకు అనిపించింది. ఎప్పటికైనా కూడా సొంత గేమ్ ఆడుకోండి. సొంత గేమ్ ఆడుకొని మీదేదో మీరు ప్రూవ్ చేసుకుంటే బాగుండు. ఇంకా స్టాండ్ ఏముంది? ఇంకో 4 వీక్స్ అయితే ఆట మొత్తంగా అయిపోద్ది. బిగ్ బాస్ సీజన్ 9 కూడా. ఈ టైంలో కోరుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో ఇంకోటేంటంటే ఈమె కొంచెం రియలైజ్ అయిపోతుందా? లేకపోతే ఫ్రస్ట్రేషన్ ఉందో కూడా అర్థం కావట్లేదు. ఈ ఫ్యామిలీ వీక్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కొంచెం చాలా ఇంపార్టెంట్. బట్ ఈమెకి ఇంపార్టెంట్ అయింది. చాలా బూస్ట్ ఇచ్చింది. సేమ్ టైమ్ తను కూడా రియలైజ్ అయ్యే సిట్యుయేషన్ వచ్చిందనమాట. ఎందుకంటే సో భరణి గారితో ఉన్న రిలేషన్‌షిప్ నాది కూడా తనుజది, భరణి ఏ విధంగా వాళ్ళకు మంచిగా గుడ్ విల్ తోటి పోయిందో సో నాది కూడా ఆ విధంగా పోర్ట్రే అయ్యే అవకాశం ఉందని అనుకుండే. బట్ మిగతా వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా మెజారిటీ అయితేనేమి లేకుంటే భరణి గారి ఫ్యామిలీ అయినా గానీ సో చెప్పింది ఒకటి. సో భరణి గారిని కొంచెం ఇబ్బంది పెట్టకండి. కొంచెం ఆ కమాండింగ్ అనేది మార్చుకోండి అని చెప్పేసి. భరణి వాళ్ళ డాటర్ అదే మాట చెప్పింది. సేమ్ నిన్నటి ఎపిసోడ్‌లో కూడా మదర్ కూడా సేమ్ అదే చెప్పిందనమాట. సో దివ్య కొంచెం జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకో అని చెప్పేసి అన్నది. సో తను కూడా ఇప్పుడు కొంచెం ఏడ్చుండనమాట. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మా మధ్యలో బాండ్ అనేది ఎట్లా ఉందా అని ఫీల్ అయితుండే. బట్ ఇక్కడ మనం చెప్పుకుంటే కాదు. సో మనకు బయట ఏ విధంగా అయిపోతుంది. సో మనం చేసే బిహేవియర్ బట్టే ఉంటది. సో మన మాటల్లో ఏదో ప్రేమ చూపిస్తున్నామా ఇట్లా కాదు. సో బయట చూసుకున్న ఆ అర్థాన్ని బట్టి కూడా మారిపోద్ది కామన్‌గా. కాబట్టి కొంచెం కమాండింగ్ అని తగ్గించుకుంటే బాగానే ఉంటదనమాట. సో నెక్స్ట్ దివ్య వర్షన్ అయితే అది. దీని తర్వాతకి ఇక సుమన్ కామన్‌గా ఎందుకు నామినేట్ చేసిండో సంజన అయితే మనకు చెప్పలేదు. నెక్స్ట్ సంజన గారైతే భరణి గారిని నామినేట్ చేసింది. సో ఎయిత్ పర్సన్ అయినటువంటి తనుష అయితే ఏదో అట్లా రాసినట్టే లేచింది గానీ మరి ఎవరి పేరో తెలీదు. పేరు కూడా చూపియలేదు మనకు. సో సంజన ఏమో భరణి అండ్ సుమన్ సంజన గారి పేరు. ఇక కెప్టెన్ అయినటువంటి రీతు గురించి అయితే దీంట్లో అయితే చెప్పలేదనమాట. సో నెక్స్ట్ ఇక హౌస్‌లో గురించి మనం మాట్లాడుకుంటే గొడవ ఏ విధంగా జరుగుతుందంటే దద్దరిల్లిపోతుంది మెయిన్‌గా. సో గొడవలు ఎవరెవరు జరుగుతున్నాయంటే దివ్య అండ్ సంజన. సో వీళ్ళ మధ్యలో మరి ఎందుకురా బాబు ఇందులో గొడవ అయిందని మనకి ఎగ్జాక్ట్ ఐడియా లేదు. కాకపోతే గొడవ అయితే చాలా గట్టిగా జరుగుతుందట.
సో జరిగిందంట. సో అది ఎందుకు మరి ఆ రీజన్ ఎగ్జాక్ట్‌గా మనకైతే ఐడియా లేదు. అండ్ ఇమ్మాన్యుయల్ వర్సెస్ తనుజ. సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఇష్యూ చాలా పెద్దదే అంట. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫైటింగ్ అనేది గట్టిగానే జరిగిందని. అలానే దివ్య అండ్ తనుజ చెప్పినాక ఆల్రెడీ మనకు సీజన్ 1, సీజన్ 2 లెక్క అది కంటిన్యూటీ ఉండే వీళ్ళిద్దరి మధ్యల. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే డీమోన్ అండ్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా ఫైట్ అయితే జరిగింది. సో జరిగిన తర్వాతకి మరి ఆ టాపిక్‌లో వచ్చిందో తెలీదు గానీ, రీతు పేరు వచ్చిందా? లేకుంటే రీతు మధ్యలో ఇంటర్ఫియర్ అయిందో తెలీదు గానీ, ఈ ఇద్దరి గొడవ కాస్త ముగ్గురు గొడవ లెక్క ముదిరిపోయిందంట అక్కడ. సో వాళ్ళ మధ్యలో కూడా చాలా పెద్ద ఫైట్ అయితే జరిగిందని మన దగ్గర ఇన్ఫర్మేషన్. మరి ఎగ్జాక్ట్‌గా ఈ మొత్తం గొడవలకు ఎందుకు వీళ్ళందరూ గొడవ పడ్డారైతే మనకు రీజన్స్ అయితే తెలియకపోవచ్చు. అంటే తెలియదు జెన్యూన్‌గా చెప్పాలంటే. బట్ ఎపిసోడ్ చూస్తే గాని ఎగ్జాక్ట్‌గా మనకు తెలీదు. సో మేబీ దివ్య అండ్ తనుజ్ అయితే అది కంటిన్యూ చేస్తున్నారనుకుంటా. మరి మిగతా వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో మనకైతే పర్ఫెక్ట్‌గా లేదు. ఇక ఈ వీక్ నామినేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్‌లో మొత్తానికి ఎవరెవరు నామినేషన్ ఉన్నారంటే ఒక క్యాప్టెన్ తప్పించి మిగతా వాళ్ళందరూ అయితే నామినేషన్‌లో ఉన్నట్టు తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి ఇదైతే కన్ఫర్మ్ అయితే 100కి